2023లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన పాన్ ఇండియా సినిమాల్లో యానిమల్ ఒకటి. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ హైప్తో డైరెక్టర్ సందీప్ వంగా చేయబోయే తర్వాత సినిమాపై అంచనాలు అలా పెరిగిపోయాయి. సందీప్ వంగా తన తాజా ప్రాజెక్ట్ రెబల్ స్టార్ ప్రభాస్తో చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఇన్నాళ్ళు కెరీర్లో చేసిన క్యారెక్టర్స్ వేరు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా పారామీటర్స్లో కనిపించడం వేరు అని మాట్లాడుకుంటున్నారు. వీటన్నిటికీ తోడు సందీప్ రెడ్డి వంగాకు ఇటీవల రష్మిక ఇచ్చిన హైప్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని మరింత పెంచింది. మరి రష్మిక ఏం చెప్పిందనే విషయానికి వస్తే, యానిమల్ సినిమా సక్సెస్ పార్టీ కూడా కంప్లీట్ అయ్యాక నార్త్ వాళ్ళతో మాట్లాడిన ఈ బ్యూటీ ఈ సినిమా మేకింగ్ గురించి ఆమె చెప్పిన మాటలు అందరికీ గూస్ బంప్స్ను తెప్పించాయి. యానిమల్తో నటించగా ఆమె ఎంత ఎలివేట్ అయ్యారో చెబుతూనే కెప్టెన్ సందీప్ రెడ్డి వంగా గురించి కూడా అద్భుతమైన హింట్స్ ఇచ్చారు. యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ మామూలుగా ఉండదన్నది జనాలకు రష్మిక ఇస్తున్న హింట్. యానిమల్ పార్కుకు సంబంధించి ఇప్పటికే సందీప్ రెడ్డి ఆమెతో చాలా విషయాలను షేర్ చేసుకున్నారట. అవన్నీ ఇప్పుడు ఇంకా ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పటికీ ఆ ఐడియాలు విన్నప్పుడు అతన్ని విస్తుపోయి చూశారట రష్మిక మందన్న. యానిమల్ సినిమా ఇప్పటికే 900 కోట్ల కలెక్షన్ చేసింది. లాంగ్ రన్లో అది ఇంకా 100 కోట్లు వసూలు చేస్తుందని, చెయ్యకపోయినా నష్టమేం లేదు. టీం అంతా కలిసి 500 కోట్లు వస్తుందనుకున్న ప్రాజెక్టుకి 900 కోట్లు రావడం మామూలు విషయం కాదని మరికొందరు అంటున్నారు. జనాలందరూ యానిమల్ గురించి మాట్లాడుకుంటుంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం స్పిరిట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఖాకీ అవతారాల్లో సందీప్ రెడ్డి వంగా డిజైన్ చేసిన క్యారెక్టర్లో స్పిరిట్లో కనిపించడానికి రెడీ అవుతున్నారు ప్రభాస్. ఆయన ఇప్పటిదాకా చేసిన సినిమాలు వేరు, ఇప్పుడు స్పిరిట్ వేరు అన్నట్లు డిజైన్ చేస్తున్నారు సందీప్. 2024 ఎండింగ్ లో స్పిరిట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలన్నది సందీప్ ప్లాన్. ఆల్రెడీ యానిమల్ తో 1000 కోట్లకు చేరువైన సందీప్ స్పిరిట్ లో ఆ ఫిగర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ చేయాలన్న ఎయిమ్ తో పనిచేస్తున్నారంటున్నారు యూనిట్ మెంబర్స్.